ఈ రోజు గొర్రెల స్కామ్ చేసిన లక్ష్మారెడ్డి నియంబడే ఉంటాడు, ఆయన తీసుకోరు. ఆయన కింద ఉన్న ఎవరైతే బహుజన బిడ్డలు ఉన్నారో చిన్న చిన్న వాళ్ళని తీసుకుపోయి ఏసీబీ ట్రాప్ చేసి జైల్లో పెట్టిన గొర్రెల స్కామ్ లా అందరు ఈ రోజు ఎవరైతే ముఠా ఉందో అందరు నీ చుట్టే ఉన్నారు. జయేష్ రంజన్ అంటోడు కేటీఆర్ ను తీసుకుపోయి మన ఏది అక్కడ అమెరికాల ఆఫ్రికాల ఆయా దేశాలలో సౌదీల అరేబియాల తిప్పుతా ఉండ్రు అని చెప్పేసి మీరే చెడు తిరుగు తిప్పుతా ఉన్నారు కేటీఆర్ ను జయేష్ రంజన్ అని కలిసి నువ్వే చెప్పినావు. అదే జయేష్ రంజన్ ఇంకా నీ పక్కనే ఉన్నాడు. సందీప్ కుమార్ సుల్తాని అనేటోడు కంప్లీట్ గా భ్రష్టు పట్టించేసిండు. ఆయన ఇంకా ఇప్పుడు నీ దగ్గర ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నాడు. ఈ రోజు రామకృష్ణారావు అనేటోడు కేసీఆర్ కు మన ఫైనాన్స్ సెక్రటరీగా ఉన్న వ్యక్తి ఇష్టం వచ్చినట్టుగా వ్యవహరిస్తున్నాని మీరు చెప్పినారు, ఇంకా నువ్వు ఆయననే పెట్టుకున్నావు. కాబట్టి నువ్వు ఏ మై హోమ్స్ మీద చెరువులలో ఇండ్లు కడుతున్నా అని చెప్పి నువ్వు చెప్పినావు. ఆ మై హోమ్స్ రామేశ్వరరావు వీళ్ళ పేర్లు ఒక్క రోజు కూడా అసెంబ్లీలో ప్రస్తావించలే. అక్రమంగా చెరువులలో కట్టిన బిల్డింగ్లు మొత్తం కూలగొడతానమాట ఆ రోజుకెళ్ళి మాట్లాడుతున్నా, ఈ రోజు కూడా కొనసాగిస్తున్నా. అంటే ఆ రోజు మంచి ఎట్లయింది, ఈ రోజు నీకు చెడెట్లయింది? ఆ రోజు అవి చేయబట్టి ప్రభుత్వం ఎత్తి వచ్చింది, ఈ రోజు వరకు ఈ రోజు ఇవి అయిన తర్వాత నీకు ఎందుకు నష్టం లేదు? ఆ రోజు నువ్వు బీఆర్ఎస్ వ్యతిరేకంగా ఉన్నావు కాబట్టి మాట్లాడినప్పుడు అంగీకరించినారు. ఇప్పుడు వాళ్ళ ప్రభుత్వం వచ్చింది కదా, అంతే, అందుకు వాళ్ళకి నచ్చట్లేదు. ఆ రోజు కూడా ఈ ఉద్యమాలలో దేంట్లో కూడా వీళ్ళు నాకేం సపోర్ట్ చేయలేదు. ఆ రోజు కూడా ఏకాకిన కొట్టాను. ఈ రోజు అందులో ఎందుకంటే వీళ్ళకు ఈ సిండికేట్ బ్యాచ్ కి అందరికి వీళ్ళకి పాలు పంపులు ఉన్నాయి కాబట్టి నన్ను సస్పెండ్ చేసింది.